ఒంటరిగా ఇంటికి వెళ్లిన ఓ మహిళ. ఆ తర్వాత ఫోన్ నుంచి స్పందన లేదు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు కాల్ చేసినా సమాధానం రాలేదు. మరుసటి రోజు తలుపు తెరిచి చూసేసరికి ఇంట్లో కనిపించిన దృశ్యం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురిచేసింది. రక్తపు మడుగులో ఓ మహిళ మృతదేహం. శరీరంపై ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 27 కత్తిపోట్లు. అసలు ఆమె ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఏం జరిగింది? ఆమెను ఎవరు కలిశారు? అక్కడికి హంతకుడు ఎలా వచ్చాడు? హత్య తర్వాత ఎలా తప్పించుకున్నాడు? 2 రోజులు గడిచినా ఈ ప్రశ్నలకు సమాధానం దొరకలేదు. కానీ పోలీసుల దర్యాప్తు మాత్రం ఆగలేదు. ఒక్కో ఆధారాన్ని జోడిస్తూ ముందుకు సాగుతోంది. ఈ కేసులో ప్రతి చిన్న క్లూ ఇప్పుడు కీలకంగా మారింది. హంతకుడి జాడ కోసం పోలీసులు కొనసాగిస్తున్న దర్యాప్తు మరింత ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ చివరి గంటల్లో ఆమె ఎవరిని కలిసింది? ఇంట్లోకి వచ్చిన వ్యక్తి ఎవరు? 27 కత్తిపోట్లు వేసేంత కసి వెనుక అసలు కారణమేంటి? లెట్స్ వాచ్. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి 2 రోజుల క్రితం వెలుగులోకి వచ్చిన ఒక దారుణ హత్యతో ఉలిక్కిపడింది. ప్రశాంతంగా కనిపించే ఓ కాలనీలో ఇంట్లోనే ఒక మహిళ రక్తపడుగులో కనిపించడం సంచలనంగా మారింది. మృతురాలు సాధారణ వ్యక్తి కాదు. ఓ ప్రైవేట్ పాఠశాలకు ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న 48 ఏళ్ల రూపారెడ్డి. ఆమె మృతదేహంపై సుమారుగా 27 కత్తిపోట్ల ఆనవాళ్లుండటం కేసును మరింత తీవ్రంగా మార్చాయి. ఘటన వెలుగు చూసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగిన 2 రోజులు గడుస్తున్నా హత్య వెనుక అసలు కారణం, నిందితులెవరనేది ఇంకా స్పష్టంగా తేలలేదు. దీంతో ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు ఏ దిశగా సాగుతుంది, పోలీసుల ముందు ఉన్న కీలక ఆధారాలేంటి అన్నదే ప్రధానంగా మారింది. రూపారెడ్డి కుటుంబంతో కలిసి హైదరాబాద్కు వెళ్లి అక్కడి నుంచి మంగళవారం ఉదయం ఒక్కరే కొండమల్లేపల్లికి తిరిగొచ్చారు. ఆ రోజు పాఠశాలకు వెళ్లి విధులకు హాజరయ్యారు. సాధారణంగా సాయంత్రం వరకు స్కూల్లో ఉండే ఆమె స్నేహితులు ఇంటికొస్తారని చెప్పి సాయంత్రం 5:30కే ఇంటికి వెళ్లారు. అక్కడి వరకు ఆమె రోజువారీ జీవితం సాధారణంగానే కనిపించింది. కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానం మొదలైంది. రాత్రి సమయంలో ఫోన్కు స్పందన లేకపోవటం, మరుసటి రోజు ఉదయం ఫోన్ స్విచ్ ఆఫ్ రావటం కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెంచింది. భర్త రాజేందర్ రెడ్డి ఇంట్లో అద్దెకుంటున్న వారికి ఫోన్ చేసి ఇంట్లోకి వెళ్లి చూడమని కోరారు. వారు వెళ్లి తలుపు వద్ద నుంచి ఎంత పిలిచినా స్పందన లేకపోవడంతో పరిస్థితి అనుమానాస్పదంగా మారింది. చివరకు ఇంటి పక్కనే ఉన్న పోలీసు అధికారికి సమాచారం అందింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంట్లోకి వెళ్లి చూడగా రూపారెడ్డి రక్తపు మడుగులో పడి ఉన్న దృశ్యం కనిపించింది. ఒక్కసారిగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు ఘటనాస్థలిని తమ అధీనంలోకి తీసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. మృతదేహం పరిశీలించిన సమయంలో శరీరంపై అనేక కత్తిపోట్ల ఆనవాలున్నట్టుగా గుర్తించారు. వైద్యుల ప్రాథమిక నిర్ధారణ ప్రకారం సుమారుగా 27 కత్తిపోట్లున్నట్టుగా సమాచారం. ఇంత దారుణంగా దాడి జరగటం, ఘటన వెనుక ఉద్దేశం ఏంటనే దానిపై అనుమానాలు పెంచింది. ఈ కేసులో ఇప్పుడు పోలీసుల దృష్టి కేవలం హత్య ఎలా జరిగిందన్న దానిపై కాదు, హత్యకు ముందు ఏం జరిగిందన్న దానిపై ఉంది. రూపారెడ్డి మంగళవారం ఉదయం కొండమల్లేపల్లికి వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం ఇంటికెళ్లే వరకు ఆమె కదలికలు ఎలా ఉన్నాయి? పాఠశాలలో ఎవరెవరిని కలుస్తారు? ఇంటికి వెళ్ళాక ఆమెను ఎవరైనా కలిస్తారా? వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఆమె చివరిసారిగా ఎవరితో మాట్లాడారు, ఎవరితో ఫోన్లో సంప్రదించారన్నది కూడా కేసులో కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో మరో కీలక భాగం రూపారెడ్డికి పరిచయం ఉన్న వ్యక్తుల జాబితా. పాఠశాలలో ఆమెతో పనిచేసిన వారు, స్థానికంగా ఆమెకు పరిచయం ఉన్నవారు, తరచూ ఇంటికి వచ్చే వ్యక్తులు, కుటుంబ సభ్యులతో ఆమెకున్న సంబంధాలు, ఇలా ప్రతి పరిచయం పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. హత్యకు ముందు ఆమె ఇంటికి ఎవరైనా వచ్చారా అన్న దానిపై కూడా దృష్టి పెట్టారు. ఎందుకంటే ఇంట్లో దోపిడీ ఆనవాళ్లు లేకపోవటం, హత్య మాత్రం అత్యంత తీవ్రంగా జరగటం, ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని పోలీసులు గుర్తించాల్సి ఉంది. కేసులో కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా కీలకమే. రూపారెడ్డి ప్రవర్తనలో ఇటీవల కాలంలో ఏదైనా మార్పు కనిపించిందా? ఎవరైనా వ్యక్తి గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారా? ఏదైనా సమస్య ఎదుర్కొంటున్నట్టుగా చెప్పారా? ఇలాంటి వివరాలు దర్యాప్తుకు ఉపయోగపడవచ్చు. అదే సమయంలో ఆమెతో సన్నిహితంగా ఉన్నవారి నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు బయటకొచ్చిన వివరాల ఆధారంగా ఏ ఒక్క వ్యక్తిని నిందితుడిగా నిర్ధారించలేదు. రూపారెడ్డి కుమారుడు అభినవ్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఘటనకు సంబంధించి లభించిన ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక సమాచారం, పరిచయస్తుల వివరాలు ఇవన్నీ కలిపి ఒక కథనంగా మార్చే ప్రయత్నంలో పోలీసులున్నారు. 2 రోజులు గడిచిన కేసులో నిందితుల గుర్తింపు స్పష్టంగా బయటికి రాకపోవటం ఘటనపై ఉత్కంఠ కొనసాగిస్తోంది. అయితే దర్యాప్తు ఆగిపోలేదు. ఒక్కో ఆధారం పరిశీలిస్తూ పోలీసులు ముందుకు వెళుతున్నారు. హత్య జరిగిన ఇంట్లోని పరిస్థితులు ఒకవైపు, బయటి పరిసరాల్లో కదలికలు మరోవైపు, రూపారెడ్డి ఫోన్, కాల్ వివరాలు ఇంకోవైపు, ఇలా 3 ప్రధాన దశల్లో దర్యాప్తు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈరోజు ఉదయం సుమారు 8:30 సమయంలో మాకు ఒక కంప్లైంట్ రావడం జరిగింది.
ఆ కంప్లైంట్ ముఖ్య విషయం ఏంటంటే జేబీ కాలనీ మల్లెపల్లి కొండమల్లిపల్లి ప్రాంతంలో ఒక ఆ ఇంట్లో ఒక స్త్రీ అండ్ ఆవిడ పేరు వచ్చి కల్లు రూపారెడ్డి, వైఫ్ ఆఫ్ రాజేంద్ర రెడ్డి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వైఫ్ ఇంట్లో పడిపోయి అప్పులో బ్లడ్ అంటే రక్తమడలో పడి చనిపోయి ఉంది. ఆ సమాచారం మాకు అంతగానే ఇమీడియట్లీ వచ్చేసి మేము వెరిఫై చేయడం పరిశోధించడం జరిగింది. వాళ్ళ ఇక్కడ నగర్జన స్కూల్కి ప్రిన్సిపల్గా పనిచేస్తుంది వాడి వయసు వచ్చి సుమారు 50 సంవత్సరాలు ఉంటుంది. ఆవిడ మార్నింగ్ ఒక్కడే ఉంది ఇక్కడ. వాళ్ళ హస్బెండ్ హైదరాబాద్లో ఉంటారు, రాజేంద్ర రెడ్డి గారు. నైట్ 7:30కి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ తర్వాత స్విచ్ ఆఫ్ వచ్చిందని ఏంటి అని చెప్పి మార్నింగ్ ఇక్కడ రావడం జరిగింది. వచ్చి వెరిఫై చేస్తే ఆ ఇంటి లోపల ఆవిడ పక్క డోర్ నుంచి లోపల డోర్ ఓపెన్ చేసింది. ఆ లోపల బ్లడ్లో పడిపోయి చనిపోయినట్టు కనిపిస్తూ ఉంది. మేము దాని మీద దరఖాస్తు తీసుకుని కేసు రిజిస్టర్ చేసినాం. ఆవిడని పూర్తి స్థాయిలో ఇప్పుడు ఇంకా అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిందనే విషయం ఇంకా పూర్తిగా మనం ఐడెంటిఫై చెప్పలేము. ఇప్పుడు పిఎంఈకి పంపిస్తున్నాం పోస్ట్ మార్టం, ఇంక్వెస్ట్ కూడా అయిపోయింది. ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత దాని ఫర్దర్గా అది మర్డరా లేకపోతే సూసైడ్ ఎట్లా జరిగిందనే విషయం మీద పూర్తిగా చెప్పగలుగుతాం. ఒకవేళ అది ఏమన్నా ఒక మర్డర్ అయితే దాని మీద టీమ్స్ పెట్టాం. 2-3 టీమ్స్ కూడా మూమెంట్లో ఉన్నారు. CCTV కావచ్చు, CDR కావచ్చు, ఇతరత్ర మిగతా విషయాల మీద మేము పరిశోధించి అతను మేము ఆ కేసుని ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి మీరు ఇప్పటివరకు అయితే మాత్రం అది మర్డరా లేకపోతే ఎట్లా జరిగిందనే విషయం మీద మనం చెప్పలేం. పిఎంఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాన్ని ఇది నిన్న 5:30, 5:40 తర్వాత ఫోన్ ఆపేశారు. అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. 5:30 నుంచి నైట్ ఎప్పుడైనా నైట్ మధ్యలో జరిగిందని మేము అనుకుంటున్నాం. 5:40 to 8 వరకు రాత్రి. మార్నింగ్ 8:30కి మనకు కంప్లైంట్ వచ్చింది. దాని మీద మనం విచారించి ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేసి మేము ఇప్పటి వరకు ప్రాథమిక విచారణ ఆవిడ ఎవరు ఇంట్లో ఎవరు లేరు, ఆవిడ ఒక్కడే ఉన్నది. ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ ఏం కనిపించలేదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ మేము ఫర్దర్గా మేము CDR అనాలిసిస్ కానీ లేకపోతే కెమెరాస్ లోకల్ లైట్ మొత్తం వెరిఫై చేసి క్లూస్ టీమ్ వచ్చింది. క్లూస్ టీమ్ కూడా సర్వీసెస్ తీసుకున్నాం. ఆ తర్వాత స్పెషల్ టీమ్ ఫామ్ చేసినాం. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం. నిజంగానే అది ఒకవేళ అది హత్య అయితే దాని మీద నేరస్తులను గట్టిగా మేము పట్టుకుంటాం. ఖచ్చితంగా వాటి మీద ఫోకస్ పెడతామని మేము అందరూ తెలియపరుస్తున్నాం. కొన్ని గాయాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవి మనకి అయితే చెప్పలేము. అది మనం పోస్ట్ మార్టంలో కానీ తెలియాల్సి ఉంది. అంటే గాయాలు అనేది అది కత్తిపూట్లుగా కనిపిస్తా ఉన్నాయి మాకైతే ప్రాథమికంగా. మరి అది పూర్తి స్థాయిలో మనకి పిఎం అయితే కానీ తెలియదు. మేము పూర్తి స్థాయిగా నేర పరిశోధన చేసినాం. నేర స్థలాన్ని అంతా పరిశీలించాం. నేర స్థలాన్ని కూడా రికార్డ్ చేసినాం. తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా ఎటువంటి ఆయుధాలు దొరకలేదు. మేము ఫర్దర్ కంటిన్యూ చేస్తాం. దాన్ని డిటెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఇప్పటివరకు అయిన సమాచారం ప్రకారం ఎటువంటి కుటుంబ సభ్యుల మధ్య వివాదం కానీ లేదంటే హస్తగాథలు కానీ ఇతరత్ర ఏమి విషయాలు బయటకు రాలేదు. వాటిని కూడా ఆ కోణంలో కూడా విచారిస్తాం. ఆ ఫోన్ కూడా ముద్దుల ఫోన్ లేదు. ఆ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అది కనిపించలేదు. దాన్ని కూడా ట్రేస్ అవుట్ చేస్తాం. ట్రేస్ అవుట్ చేసి ఫైనల్ అవుట్ చేస్తాం. ఇప్పుడైతే మనకి ప్రాథమికంగా ఎవరి మీద అనుమానం లేదు. అనుమానం లేదు. మనం CDR అనాలిసిస్ కానీ సెల్ ఫోన్తో కానీ లేదంటే CC కెమెరాలు కానీ ఇతరత్ర విషయాలు మనం పరిణామాలు తీసుకుని అప్పుడు మేము చెప్పగలుగుతాం. ఒకవైపు 27 కత్తిపోట్లు, మరోవైపు ఇంట్లో దోపిడీ ఆనవాళ్లు లేకపోవడం, ఇంకోవైపు నిందితుడి జాడ ఇంకా తెలియకపోవడం. ఈ 3 అంశాలే ప్రస్తుతం రూపారెడ్డి హత్య కేసులో కీలక మిస్టరీగా మారాయి. ఆమె చివరి గంటల్లో ఎవరిని కలిసింది, ఇంట్లోకి ఎవరొచ్చారు, ఘటన తర్వాత అక్కడి నుంచి ఎవరు వెళ్లారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే కేసు దర్యాప్తులో పెద్ద ముందడుగు పడే అవకాశం ఉంది. కొండమల్లేపల్లిలో జరిగిన ఈ హత్య ఇప్పుడు కేవలం సంచలన ఘటనగా మిగలేదు. పోలీసుల ముందు ఓ క్లిష్టమైన దర్యాప్తు కేసుగా మారింది. ఇంట్లో కనిపించిన ప్రతి ఆనవాలు, CCTVలో నమోదయ్యే ప్రతి కదలిక, ఫోన్లో మిగిలిన ప్రతి సమాచారం చివరకు హంతకుడి వరకు తీసుకెళ్లే ఆధారంగా మారే అవకాశం ఉంది. 2 రోజుల క్రితం మొదలైన ఈ దర్యాప్తు ఇప్పుడు ఒక్కో ఆధారాన్ని కలుపుకుంటూ ముందుకు సాగుతోంది. రూపారెడ్డిని హత్య చేసిన వ్యక్తి ఎవరు, హత్యకు అసలు కారణమేంటి, ఆ రాత్రి ఇంట్లో ఏం జరిగింది అన్న పూర్తి చిత్రం బయటకు వచ్చే వరకు ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుంది.